ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. ఆపదాం అపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. మోహనవాణి వీక్షకులందరికీ ముందుగా నా యొక్క సాధువాదాలు. ఈ రోజున మన ఛానల్లో మనం మృదువుగా మాట్లాడదాం. మాట మృదువుగా ఉండాలి, దాని గురించి మాట్లాడుకుందాం. మనిషికి డబ్బు ఉంటుంది, బలం ఉంటుంది, అన్నీ ఉన్నా కూడా ఆ మనిషికి బలము అంటే ఏమిటి అంటే స్వజనులందరూ కూడా దూరం కాకుండా ఉండడమే. కేవలం డబ్బున్నంత మాత్రాన కుదరదు. తాను నమ్ముకున్న వాళ్ళు, తనని నమ్మిన వాళ్ళు తన వెంట ఉండడం, అది బలం అంటే, బలగం అంటే, ధన సంపద అంటే. అదే గనక తన యొక్క స్వజనం దూరం అయ్యారు అంటే ఒక్కొక్కసారి మనిషి అనుకుంటాడు, ఏమిటి నేను అందరినీ ప్రేమగా చూస్తున్నాను కదా, అడిగిన వాళ్ళకి లేదనకుండా ఇస్తున్నాను కదా, ఎందుకని నన్ను దూరంగా పెడుతున్నారు, నన్ను విడిచి వెళ్ళిపోతున్నారు వీళ్ళంతా అనేటువంటి సందేహం వేధిస్తూ ఉంటుంది కొంతమందిని. అదుపు లేనటువంటి మాటల వల్ల ఈ పరిస్థితి తలెత్తుతుంది. ఈ విషయం మాత్రం గుర్తుపెట్టుకోడు. తన దగ్గర ఉన్న డబ్బు విషయం చెబుతాడు, తాను సహాయం చేసింది చెబుతాడు, కానీ తాను వాళ్ళు నొచ్చుకునే విధంగా మాట్లాడిన విషయం మాత్రం వీడు గుర్తుపెట్టుకోడు. పెద్దలు చెబుతారు, నీ మాట నిశ్శబ్దాన్ని మించినదైతే తప్పకుండా మాట్లాడు అని చెప్పారు. వాచాలత్వం లేనటువంటి వాక్ సంపద వల్ల అంతా శుభం జరుగుతుంది. వాచాలత్వం గనక ఉందా అశుభమే. ఈ మాట చెప్పింది అన్నమయ్య. భగవద్గీతలో కూడా వాచిక తపస్సు యొక్క విశిష్టతని తెలియజేశాడు పరమాత్మ. ప్రియం అప్రియం, ప్రియాతి ప్రియమైనటువంటి మాటల ప్రస్తావన గీతాచార్యుడు భగవద్గీతలో చెప్పాడు. చివరికి మిగిలేది ఏదని అని అడిగితే వాక్ సంపత్తి ద్వారా ఏర్పడేటటువంటి సత్కీర్తి మాత్రమే అని కఠోపనిషత్తు కూడా చెబుతోంది. మానవుడికి జీవితంలో సమస్త సంపదలున్నా మనశ్శాంతి కొరవడిపోవటానికి మూల కారణం అతడి యొక్క మాట తీరు. ప్రకృతికి ఒక నియమం ఉంది. ప్రకృతి సమస్త జీవరాశితో సహా మానవులకు కూడా వర్తిస్తుంది, ప్రయోజనకారిగా ఉంటుంది. మనం చెప్పుకున్నాం నిన్ననే ఒక వీడియోలో. నీటి పాత్రలో రాళ్ళు వేసి నేల మీద పోసినప్పుడు నీరు మాత్రం భూమిలోకి ఇంకిపోతుంది. మనం వేసినటువంటి కఠినమైనటువంటి కంకర రాళ్ళు మాత్రం అట్లాగే భూమి మీద మిగిలిపోతాయి. మనిషి జీవనయాత్ర కూడా నేల మీద పోసినటువంటి జలం లాంటిదే. అన్నీ అంతర్ధానం అయిపోతాయి, కానీ నోటి నుండి వెలువడినటువంటి కఠినమైనటువంటి మాటలు మాత్రం ఎవడిని మనం అన్నామో వాడి యొక్క గుండెల్లో ఇంకిపోకుండా కలకాలం నిలిచిపోతాయి. భూమి మీద నిలబడిపోయినటువంటి రాళ్లలాగా.
ఒక మహారాజు ప్రజలకు విందు భోజనం ఏర్పాటు చేశాడు ఒకసారి. అదే రోజున ఒక గృహస్థు కూడా తన ఇంట్లో పూజలు చేసుకొని విందుకు రావాలని ఎంతోమంది ఆత్మీయులను ఆహ్వానించాడు. అయితే రాజుగారి ఇంట్లో విందుకు వెళ్ళిన వాళ్ళల్లో కొంతమంది మళ్ళీ ఈ గృహస్థు ఇంటికి కూడా వచ్చారు. గమనించండి, రాజుగారి ఇంటికి వెళ్ళారు, అక్కడ భోంచేశారు, మళ్ళీ ఈ గృహస్థు ఇంటికి కూడా వచ్చారు. కోటలో సేవకులు విసుగుతో పెట్టినటువంటి భోజనం వాళ్ళకి రుచించల. మామూలుగా రాజభోజనం అంటే మంచి నవకాయ పిండి వంటలతోటి షడ్ర సోపేతమైనటువంటి భోజనం ఉంటుంది. కానీ అక్కడ పెట్టే వాళ్ళల్లో ప్రేమ లేదు, విసుగుతో పెట్టారు. కానీ ఇక్కడ పిలిచిన గృహస్థుందే, ఆ గృహస్థు ఆత్మీయమైనటువంటి పలకరింపుతో వడ్డించినటువంటి మామూలు ఆహారం అమృత సమానమై ఆ వచ్చిన వాళ్లకు సంతృప్తినిచ్చింది. రాజుగారు పెట్టినటువంటి పంచభక్ష పరమాన్నాలు వాళ్ళ సేవకులు విసుగుతో వడ్డించటం వల్ల అక్కడ రుచించల వాళ్ళకి. కానీ ఇక్కడ ఈ గృహస్థు సాధారణమైన ఫలహారమే పెట్టాడు, అది వాళ్ళకి ఆనందం కలిగించింది. అంటే ఈ గృహస్థు ఆత్మీయమైనటువంటి పలకరింపుతో వడ్డించినటువంటి మామూలు ఆహారం అమృత సమానమై వాళ్ళందరికీ సంతృప్తినిచ్చింది. అంటే మధురమైనటువంటి సంభాషణ పంచభక్ష పరమాన్నాల కంటే కూడా ఎక్కువ. లంకలో సీతాదేవిని చూసి వచ్చిన హనుమంతుడు తొలి మాటగా ఒక మాట చెప్పాడు వానరులకి. కళ్ళల్లో ఒత్తులేసుకొని ఎదురు చూస్తూ ఉన్నారు సముద్రానికి ఈవల తీరంలో సుగ్రీవాది వానరులు. చూశాను సీతమ్మను అన్నాడు. దృష్టా సీతేతి విక్రాంత అని వాల్మీకి మహర్షి చెప్పాడు అక్కడ. ముందు వానరుల యొక్క హృదయాలు చల్లబడిపోయినాయి. అమ్మయ్య, మనం వచ్చిన పని అయింది. ఎందుకంటే నెల మాత్రమే గడువిచ్చాడు సుగ్రీవుడు. సీతమ్మ జాడ తెలుసుకోకుండా నెల గడిచిపోయిన తర్వాత వస్తే శిరచ్ఛేదన అన్నాడు. ఇప్పుడు వాళ్ళు బతికామరా బాబు అనుకున్నారు. ఎందుకని? నెల గడిచిపోయినా సీతమ్మ జాడ చెప్పగలుగుతున్నారుగా. చూశాను సీతమ్మనని హనుమంతుడు అంటున్నాడుగా. ఇదే మాట రాముడి దగ్గర కూడా చెప్పాడు. ఆ మాట చెప్పంగానే రాముడి యొక్క ఆందోళన ఉపశమించిపోయింది. ఇది వాక్య కోవిదుడైనటువంటి వాడి యొక్క ప్రజ్ఞ. వాక్యజ్ఞుడు అంటారు, వాగ్విదాంబరుడు అంటారు. రాముడికి ఉంది ఆ పేరు. ఆయన బంటైనటువంటి హనుమంతుల వారికి కూడా ఉంది. అలాంటి మాటలు ఎంతో పరితాపంతో దుఃఖంతో ఉన్నటువంటి వాళ్ళ మనస్సులని రంజింపజేస్తాయి, మనోధైర్యాన్ని ఇస్తాయి. చాణక్య నీతిలో కూడా శుభవాక్యాల వివరణ చెప్పాడు. ఒక దుకాణంలో ఒక వృద్ధురాలు గాజు సామాగ్రి కడుగుతూ ఉన్నది. ఒక పాత్ర చెయ్యి జారి పగిలి ఆమె యొక్క వేలికి గాయమైంది. ఆ వయసులో ఆమెకి అది కష్టమైన పని అయినా కూడా భుక్తి కోసం చేస్తున్నది. యజమాని కోప్పడి పనిలో నుంచి తీసేస్తాడేమో అని భయపడింది. కానీ అతడు అన్నాడు, యజమాని, అవ్వా విశ్రాంతి తీసుకో, ఈరోజు నీకు ఎక్కువ శ్రమ ఇచ్చాను అనగానే ఆమె ఆనందంతో, ఏం పర్వాలేదు బాబుగారు, పని పూర్తి చేసి ఆ తర్వాత కూర్చుంటాను అని చెప్పింది. ఇక్కడ మనస్సుని తెలుసుకొని పలికేటటువంటి మాటల్లో ఒక గొప్ప మాహాత్మ్యం ఉంటుంది. మనం ఏదిస్తే అదే పదింతలై తిరిగి వస్తుందని వేదం చెబుతోంది. కర్మ సిద్ధాంతం కూడా అదే చెబుతుంది.
ప్రేమాస్పదమైనటువంటి పలుకులు ఉత్సాహాన్నిస్తాయి. మృదు మధురమైనటువంటి సంభాషణ వల్ల సమస్యలు ఎన్నో సమసిపోతాయి. కార్యసాధకులు ఎప్పుడు కూడా మార్దవంగా మాట్లాడతారు. సుగ్రీవుడి దగ్గర నుంచి సన్యాసి రూపంలో వచ్చినటువంటి హనుమస్వామి రామలక్ష్మణులు చూసి వాళ్ళతో మాట్లాడినటువంటి విధానాన్ని వాల్మీకి మహర్షి అద్భుతంగా వర్ణిస్తాడు. హనుమంతుడి మాటలు విన్న తర్వాత రాముడు లక్ష్మణస్వామితో అంటాడు, నాయనా లక్ష్మణ, ఈ వచ్చినటువంటి వానరుడి యొక్క మాటలు విన్నావు కదా, మృదు మధురంగా మాట్లాడాడు. ఎక్కువ మాట్లాడలేదు, తక్కువ మాట్లాడలేదు. మాట్లాడేటప్పుడు ప్రశాంతమైనటువంటి ముఖ కవళికలు చూసావా? కంఠస్వరం ఎంత మృదు మధురంగా ఉందో చూసావా? ఇటువంటి వాడు దూతగా లభించినటువంటి రాజు సాధింపలేనటువంటి కార్యం ఉండదు. ఒకవేళ శత్రువే కత్తి దూసి వచ్చినా కూడా ఇటువంటి వాడు గనక 2 మాటలు మాట్లాడితే ఆ శత్రువు కత్తి కింద పారేసి పాదాక్రాంతుడైపోతాడు. జాగ్రత్తగా మాట్లాడు అని చెప్పి రామచంద్ర ప్రభు లక్ష్మణుడితో చెబుతాడు. అంటే మాట్లాడే వ్యక్తి యొక్క మాటలు మనల్ని మంత్రముగ్ధుల్ని చేయాలి. అంటే కార్యసాధకులు ఎప్పుడూ కూడా మధురంగా, మార్దవంగా, మృదువుగా మాట్లాడతారు. రమణ మహర్షి తమ యొక్క సందేశాలలో ఒక మాట చెబుతారు, మౌనం, సహనశీలత, ఈ 2 గుణాలు ఎంతో గొప్పవి అన్నారు. ఇప్పటికీ చాలామంది మౌన వ్రతం పాటిస్తూ ఉంటారు, మనం చూస్తూ ఉంటాం. కాకపోతే పొదుగూకులు పెన్ను కాగితానికి పని చెబుతూ ఉంటారు. అది మౌన వ్రతం అనిపించుకోదు. అయితే పెద్దలు ఏం చెప్పారంటే, సత్యం పలకాలి, ఆ సత్యాన్ని మృదువుగా చెప్పమన్నారు. పలుకు బంగారం అయితే ఆత్మీయులకి పదమే ఉంటుంది. ఆలోచించండి. అందరి హృదయాలలో ప్రేమ అనేటువంటి వనం చక్కగా పుష్పించి అద్భుతమైనటువంటి పరిమళాలు వెదజల్లగలుగుతుంది అని మనం గ్రహించగలిగితే, మన ఇతిహాసాల నుంచి, పురాణాల నుంచి ఎన్నో ఉదాహరణలు ఈ వాక్య కోవిదత్వం మీద, మృదు మధురమైనటువంటి సంభాషణల మీద మనకు కనిపిస్తాయి. సంజయుణ్ణి రాయబారానికి పంపించాడు ధృతరాష్ట్ర మహారాజు. ఆ వచ్చినటువంటి సంజయుడు కర్ర విరక్కుండా, పాము చావకుండా మాట్లాడాడు. ధర్మరాజును పొగుడుతూ ఉన్నాడు, నువ్వు ధర్మాత్ముడివి, నువ్వు నెత్తురు కూడు తింటావా, నీ దాయాదుల మీద యుద్ధం ప్రకటిస్తావా, నువ్వు అలాంటి వాడివి కాదు కదా. చూడండి, కానీ కృష్ణ భగవానుడు అక్కడే ఉన్నాడు. నిష్కర్షగా చెప్పాడు, సంజయ, నువ్వు చెప్పే మాటలు ధర్మయుతంగా లేవు. నేనే వస్తున్నాను రాయబారానికి. పాండవుల యొక్క అభిప్రాయాన్ని అక్కడ సభలో ద్రోణాది గురుదేవులు, భీష్మాది కురువృద్ధులు అందరూ వింటారు అక్కడ అని పరమాత్మ చెప్పాడు. అంటే పరమాత్మ రాయబారంలో మొట్టమొదటే భేదోపాయాన్ని పాటించలేదు, సామంగా మాట్లాడాడు. నీ తమ్ముడు కొడుకులు 5గురికి 5 ఊళ్ళు ఇస్తే చాలు, వాళ్ళ మానాన్న వాళ్ళు బతుకుతారు అన్నాడు. దానికి దుర్యోధనుడు సూది మనం ఓపినంత ప్రదేశం కూడా ఇవ్వను అన్నప్పుడు కృష్ణ పరమాత్మ అర్జునుడి యొక్క వీరత్వాన్ని 1000 మంది కర్ణులైన అర్జునుడి ముందు నిలబడలేరు అని చెప్తాడు. నీ 100 మంది పుత్రులు కూడా భీముడి చేతిలో సమిధలైపోతారు యజ్ఞంలో అనే మాట కూడా కఠినంగా మాట్లాడాడు కృష్ణ పరమాత్మ. అంటే కృష్ణ పరమాత్మ ఏమి చెబుతాడో సభలో వినడం కోసం
నారదాది మహర్షులందరూ వచ్చి కూర్చున్నారు. ఆలోచించండి, కృష్ణ పరమాత్మ యొక్క వాగ్వైభవం ఎలా ఉంటుంది. కాబట్టి మాటలు ఎప్పుడూ మృదువుగా ఉండాలి, మధురంగా ఉండాలి, ఎదుటివాడికి ఆనందం కలిగించే విధంగా ఉండాలి. అంతే తప్ప కసురుకోవటం, విసురుకోవటం అనేది మంచి విధానం కాదు అని మనం గనక గమనించగలిగితే మన యొక్క పనులు తేలిగ్గా సాధించుకోవచ్చు అని మీతో మనవి చేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను. స్వస్తి సర్వేషాం. మన మోహనవాణి కార్యక్రమాలు మీకు నచ్చినట్లయితే వెంటనే ఒక లైక్ చేయండి, అలాగే కామెంట్ చేయండి, ఎక్కువ మందికి షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్కి ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.